నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క వ్యక్తి బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే విజయవాడ వరదలు. నేను ఆల్రెడీ వరదలు వచ్చినటువంటి మొదటి రోజు నేను ఒక వీడియో చేశాను. ఏమని, వరదలకి కారణము ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి బాధ్యత అని అన్నాను. ఆ స్టేట్మెంట్కి బలం చేకూర్చే విధంగా నిన్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు సిసోడియా గారు వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆల్రెడీ వరదలు వస్తున్న విషయం మాకు తెలుసు, కానీ తక్కువ టైం ఉంది. ఈ టైంలో అంతమందిని మనం ఆల్మోస్ట్ ఆల్ విజయవాడలో 2,50,000 పైబడి కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరినీ మనం సేఫ్ ప్లేస్లోకి చేర్చడం కష్టం. అందుకని చెప్పేసి ఏం చేయలేకపోయినాము, దానివల్ల ఇది జరిగిందని అన్నారు. సో ఈ స్టేట్మెంట్లో ఎంత వాస్తవం ఉందో నాకైతే తెలియదు, కానీ ఆయన చెప్పినట్టు స్టేట్మెంట్ కానీ పరిశీలనగా చూసినట్లయితే ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకో చెప్తారా? జనరల్గా ఏ డ్యామ్ అయినా సరే, ఏ చిన్న ప్రాజెక్ట్ కానీ పెద్ద ప్రాజెక్ట్ కానీ అక్కడ మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ మంది అక్కడ ఉంటారు, అధికారులు ఉంటారు. వాటర్ పడుతున్నప్పుడు కానీ, పై ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పుడు కానీ, వరద డ్యాముల్లో వస్తుంది కాబట్టి సముద్రంలోకి వెళ్ళడానికి ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి ఆ వాటర్ స్కేల్, ఏదైతే మన వాటర్ లెవెల్ని క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ స్కేల్ చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేస్తున్నప్పుడు వాటర్ లెవెల్ పెరుగుతుంది అనిపించినప్పుడు ఖచ్చితంగా సంబంధిత అధికారులకు అలర్ట్ చేయాలి. తర్వాత ఆ ఫస్ట్ మునిగిపోయే ప్రాంతాలు సెలెక్ట్ చేసుకొని, బ్లాక్ జోను, రెడ్ జోను, వైట్ జోన్, రకరకాల జోన్లు ఉంటాయి. సో దాంట్లో వాళ్ళని అలర్ట్ చేసేసి కానీ తరలించి కానీ ఉంటే విజయవాడ ఈరోజు బాగుండేదని నా అభిప్రాయం. సో ఎవరో చేసినటువంటి ప్రకృతి కన్నెర చేసింది. అది ప్రకృతి నుంచి వచ్చేటటువంటి కష్టాలను ఎవరో కూడా మనం వ్యతిరేకించకూడదు. ఎందుకంటే దైవాధీనం, అది మన చేతిలో లేని పని. కానీ మానవ ప్రయత్నం అధికారులు చేయగలిగింది ఏంటి? కనీసం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆ రోజే కానీ తీసుకొని ఉన్నట్లయితే ఇప్పుడు 100 మందిలో ఎంతమంది చనిపోయినారన్నది అధికారంగా 40 అని, 50 అని, 60 అని అంటున్నారు. అది తప్పుడు లెక్క అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మా ఫ్రెండ్ అన్నట్టు నేను చెప్పినా కదా, ఎన్ని శవాల పైకి లేస్తూ వెళ్తున్నాయో అర్థం కావట్లేదు అని. సో ఇలాంటి హృదయ విధాకరమైనటువంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించి ఇలాంటి విపత్తులు మళ్ళా రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎందుకనంటే మళ్ళీ ఇప్పుడు ఏదో అల్పపీడనం అంటున్నారు. అదే కాదు, ఒక ప్రాంతమే సమస్యలతో సుడిగున్నప్పుడు అలాంటిది అన్ని ప్రాంతాల్లో వర్షాలు కనబడితే అన్ని ప్రాంతాలని మానిటరింగ్ చేయడం గవర్నమెంట్ కూడా కష్టం. కాబట్టి అదిగాక ఈ సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, సహాయ సహకారాలు కానీ అభినందించాల్సిన విషయం. దీంతో పాటు ఇంకా కొంచెం గట్టిగా ప్రజల క్షేమమే మన బాధ్యత కాబట్టి ఇంకా మంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.